మనం చూస్తే గనక గత సంవత్సరం బంగ్లాదేశ్లో విపరీతమైన విద్యార్థుల అల్లర్లు. షేక్ హసీనా భారతదేశానికి వచ్చారనమాట. అప్పటి నుంచి కూడా షేక్ హసీనా భారతదేశంలో ఉన్నట్టు సమాచారం. అప్పుడప్పుడు రకరకాల మీడియా సంస్థలకు ఆవిడ ఇంటర్వ్యూస్ కూడా ఇస్తున్నారు. బంగ్లాదేశ్ ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ సంబంధించిన ఈ తీర్పు నేపథ్యంలో కూడా గత వారంలో ఆవిడ ఒక ఇంటర్వ్యూ ఇచ్చారనమాట. నేను బతికే ఉన్నాను, ఉంటాను. ప్రజల సంక్షేమం కోసం నా పని నేను చేస్తాను. వాళ్ళు ఏ తీర్పైనా ఇవ్వనివ్వండి, నాకు సంబంధం లేదు. దేవుడిచ్చిన ప్రాణం ఆయనే తీసుకుంటాడు. అప్పటి వరకు నా ప్రజల కోసం పనిచేస్తానని చెప్పి ఆవిడ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. మనం చూస్తే బంగ్లాదేశ్లో గత సంవత్సరంలో అవామీ లీగ్ పార్టీని పూర్తిగా బ్యాన్ చేశారు. ఒక ఇల్లీగల్ ఆర్గనైజేషన్ అని చెప్పారు. ఈ కేసులన్నీ తేలేదాకా అవామీ లీగ్ మళ్ళా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కనిపించట్లేదు. ఏదైతే షేక్ ముజీబుర్ రెహమాన్ ఫొటోస్ ఉన్నాయో బంగ్లాదేశ్ కరెన్సీ మీద, వాటిని కూడా తీసేశారు. దాంతోపాటు షేక్ ముజీబుర్ రెహమాన్ స్టాట్యూస్ కూడా అన్ని పడగొట్టేశారు అనమాట. ఇలా చాలా చేసుకొచ్చారు గత సంవత్సరాల కాలంలో బంగ్లాదేశ్లో. ఇప్పుడు అవామీ లీగ్ ని పూర్తిగా అంతమొందించే ప్రయత్నం కూడా అక్కడున్న ఇంటరిమ్ గవర్నమెంట్ చేస్తుందన్నమాట. ఈ టైంలో అసలు బంగ్లాదేశ్లో ఎన్నికలు జరుగుతాయా? ఒకవేళ ఎన్నికలు జరిగినా అవి రిగ్డ్ ఎలక్షన్స్ కాకుండా స్వేచ్ఛాయుత వాతావరణంలో జరుగుతాయా లేదా? ఇదే పెద్ద ప్రశ్న.